హలో అండి, అందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి పొద్దున్న అన్నం తినేస్తుంది అనుకుంటున్నారా? ఇది రాత్రి అన్నం. ఇదేమో మా పిల్లలకి బాక్సులో ఉన్న గుడ్డు కూర. ఇదేమో రాత్రి రాజమా కర్రీ. నాకైతే అస్సలు టిఫిన్ ఇష్టం ఉండదండి. నేను అన్నమే తింటాను. నాకు అన్నం అంటేనే చాలా ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే నేను భోజనం ప్రియురాలు. అంత ఇష్టం నాకు అన్నం అంటే. మంచి కూరలు ఉన్నాయంటే చాలా తొందరగా తినేస్తానండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మా ఆయన కోసం అస్సలు చూడండి, ముందే తినేస్తున్నాను. సిల్లర్ తిన్నారంటే అస్సలు ఇష్టం ఉండదు. అన్నం తిని అన్నానికి ఉంటారు. మా ఊళ్ళో అంటారు, ఉండండి ఒక ముద్ద పెట్టేసుకొని. గుడ్డు టమాటా కర్రీ చేసానండి. పొద్దున్న కూరగాయలు ఏమి లేక కూర అయితే చాలా బాగుంది. ఇలా ఉంటుంది చాలా తక్కువ. నేను పెద్ద వండాను ఈరోజు వండాను తప్పక, కానీ చాలా బాగుంది కూర. మా ఊళ్ళో అంటారు రైస్ ఎక్కువ తినకూడదు, షుగర్లో బీపీలు వచ్చేస్తాయి అని అంటారు. ఎప్పుడో వచ్చే షుగర్ కోసం ఇప్పుడు తినడం మానేయాలా? వచ్చి షుగర్ ఎలాగా వస్తుంది. ఎప్పుడో షుగర్ వస్తుంది, ఎప్పుడో మనం చచ్చిపోతామని వాటి కోసం చూసి ఉన్న జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఉన్న దాంట్లో తృప్తిగా బతికేది. మనకు నచ్చిన తినాలి, నచ్చిన ఫుడ్ తినాలి, నచ్చినట్టు ఎంజాయ్ చేయాలి. అవునా కదండి? అంతే కదా. ఇంకా షుగర్ బీపీలు అంటారా? ఆల్రెడీ అది ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. బీపీ పెళ్లి చేసుకున్నాక బీపీ ఆల్రెడీ ఆటోమేటిక్గా బీపీ స్టార్ట్ అయిపోద్ది. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాక బీపీ షుగర్లు ఏంటి అన్ని టెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. అవేమి కొత్తగా రావాల్సిన అవసరం లేదు. వచ్చి ఉంటే ఎలాగైనా వస్తాయి, మన ఇంటి మీద ఉన్న రావాలి. కానీ ఆరోగ్యం చూసుకోవాలి. అంతేగాని మరీ తిండి కట్టేసి ఆరోగ్యాన్ని కాపాడుకోకూడదు కదా. ఇప్పుడు అన్నం తింటున్నాను నేను, నాకు తగ్గ పని నేను చేసుకుంటాను. సాయంత్రం మాటలో గంట, పొద్దున్న మాటలో గంట నేను వాకింగ్ చేస్తాను. దట్స్ ఆల్ అయిపోద్ది. ఇంక ఇంట్లో పని అంటారా, మా బోల్డ్ మొత్తం పని అంతా నేనే చూసుకోవాలి. మార్నింగ్ 5కి లెగితే సాయంత్రం 10 గంటలకు 10:30 అవుతుంది నాకు మొత్తం పని అయినప్పుడు. ఇది రాజ్మా కర్రీ అండి. రాజ్మా కర్రీ చాలా అంటే చాలా బాగుంది. రాజ్మా వారానికి 2 సార్లు తినాలి, హెల్త్కి చాలా మంచిది. అందరూ మటన్ తినేస్తే హెల్త్కి చాలా మంచిది, ఇది తినేస్తే ఏదో మటనే పెద్ద హెల్త్ని కాపాడేద్దని చాలామంది అనుకుంటారు. అప్పుడప్పుడు ఇటువంటివి తింటూ ఉండాలి. మటన్ పొదులు రాజ్మా వారానికి 2 సార్లు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకోటి అంటారా, నేను రాత్రి అన్నం ఎక్కువ తింటాను. రాత్రి అన్నంలో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా మంచిది. నేను రోజు మార్నింగ్ అన్నం తినేస్తానండి. రాత్రి అన్నం ఉంటే తినేస్తాను. పిల్లలు కొన్ని కూర బాక్సుల్లో ఉంటాయి కదా, బాక్సులో కొన్ని కూర అది వేసుకుని తినేస్తాను. ఊసుకుని శుభ్రంగా ఊసుకుని తినేస్తాను. ఇంకా ఒకవేళ నైట్ అన్నం మిగిలిపోయింది అనుకో, మార్నింగే కొంచెం వాళ్ళకి బాక్సుల్లో ఉన్నప్పుడు గుప్పుడు మెతుకులు, గుప్పుడు బియ్యం ఎక్కువ ఉంటుంది, అది తినేస్తాను. మా ఊళ్ళకి మొత్తం నాకు టిఫిన్ అస్సలు ఇష్టం ఉండదు. టిఫిన్లో నాకు నచ్చిందల్లా పూరి, వరిపిండితో అట్లు వేసుకుంటాం కదా, వరిపిండి కలిపేసి మినప్పిండి రుబ్బుకుని వరిపిండితో అట్లు వేసుకుంటాం కదా, ఆ అట్లు అంటే చాలా ఇష్టం. ఆ 2 టిఫిన్లు నాకు ఇష్టం, ఇంక వేరే ఏమి ఇష్టం. ఆ 2 టిఫిన్లు అయితే నేను తింటాను. ఓకే అండి, అందరికీ బాయ్ బాయ్. మనస్ఫూర్తిగా తినాలమ్మ. ఆడదెప్పుడు గట్టిగా తినాలి. ఆడదెప్పుడు గట్టిగా తిని గట్టిగా ఉంటేనే ఇంటిని పరిశుభ్రంగా అందరినీ ఆరోగ్యంగా చూసుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మన కుటుంబానికి కూడా ఆరోగ్యం ఉన్నట్టే. ఓకే అండి, అందరికీ బాబాయ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.